హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. అది సిహెచ్డి అండి. సిహెచ్డి అంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్. కంజనైటల్ హార్ట్ డిసీజ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏసైనోటిక్ హార్ట్ డిసీజ్, సెకండ్ వన్ వచ్చేసి సైనోటిక్ హార్ట్ డిసీజ్. ఏసైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటే లైక్ ఏఎస్డి, విఎస్డి, పీడిఏ. సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటే లైక్ టాఫ్, టీజీఏ, టీఏపీవీసీ, డిఓఆర్ఈ లైక్ అలా కేసులన్నిలా మనం సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. మనం మెయిన్గా ఇప్పుడు ఏసైనోటిక్ హార్ట్ డిసీజ్ గురించి డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఏసైనోటిక్ హార్ట్ డిసీజ్లో కామన్గా వచ్చే డిసీజ్ ఏంటంటే ఏఎస్డి. మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు వివరిస్తానండి. ఏఎస్డిలో మనకు మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఆస్టిమమ్ సెకండమ్ ఏఎస్డి, సెకండ్ వన్ వచ్చేసి ఆస్టిమమ్ ప్రైమమ్ ఏఎస్డి, థర్డ్ ఎస్విస్ టైప్ ఏఎస్డి, అండ్ మనకు మిగతా ఇంకా టూ టైప్స్ ఉంటాయండి. ఇంకోటి వచ్చేసి ఐవిస్ టైప్ ఏఎస్డి, నెక్స్ట్ వచ్చేసి కర్నల్ సైనస్ టైప్ ఏఎస్డి. ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆస్టిమమ్ సెకండమ్ ఏఎస్డి గురించి చూద్దామండి. ఇప్పుడు మనం సబ్ కాస్టల్ వ్యూలో చూస్తున్నామండి. ఇక్కడ కనపడుతుంది కదా మనకు, ఇది వచ్చేసి మనకు ఇంట్రాఏట్రియల్ సెప్టమ్ మధ్యలో ఉంటుంది. దీన్ని ఆస్టిమమ్ సెకండమ్ ఏఎస్డి అంటాము. ఇది సబ్ కాస్టల్లో అయితే మనకు బాగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుందండి, డివైస్కి సూట్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ మన కలర్లో చూస్తున్నాం కదండి, అక్కడ అదల్లా డిఫెక్ట్ అండి. ఇది అపైకల్ 4 ఛాంబర్ వ్యూలో మనకు ఇక్కడ మళ్ళీ చూస్తున్నామండి. ఇక్కడ కూడా మనకు ఏఎస్డి కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టిమమ్ ప్రైమమ్. ఆస్టిమమ్ ప్రైమమ్ వచ్చేసి మనకు మెయిన్గా ఇది వచ్చేసి ఏట్రియో వెంట్రికల్ వాల్ దగ్గర ఉంటుందండి. మనకి ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదండి, అదంతా ఆస్టిమమ్ ప్రైమమ్ ఏఎస్డి అండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు చూస్తున్నాను కానండి, అక్కడ వచ్చేసి మనకు మొత్తం డిఫెక్ట్ అండి. నెక్స్ట్ మనం అపైకల్ 4 ఛాంబర్లో చూద్దామండి. ఇది వచ్చేసి అపైకల్ 4 ఛాంబర్ వ్యూ. ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుందండి ఆస్టిమమ్ ప్రైమమ్ ఏఎస్డి. ఇక్కడ చూస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎస్విస్ టైప్ ఏఎస్డి అండి. ఎస్విస్ టైప్ ఏఎస్డి వచ్చేసి మనకు మెయిన్గా నియర్ ఎస్విసి దగ్గర ఉంటుందండి. ఎస్విసి టైప్ ఏఎస్డి వచ్చేసి మనకు అపైకల్ 4 ఛాంబర్ వ్యూలో కనపడదండి. మనం సబ్ కాస్టల్ వ్యూస్నే చూస్తే కనపడుతుంది. ఇక్కడ మనకు ఆర్ఏఆర్ డైలిటేషన్ ఉంది. మనం ఆర్ఏఆర్ డైలిటేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ సబ్ కాస్టల్ వ్యూలో చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతుంది కదండి, నియర్ ఎస్విసి దగ్గర చాలా లార్జ్గా ఉందండి ఏఎస్డి. ఇప్పుడు మీకు యారో మార్క్ పెట్టి చూస్తున్నాను కదండి, అక్కడ అది వచ్చేసి ఎస్విస్ టైప్ ఏఎస్డి అండి. మనం కంపల్సరీ సబ్ కాస్టల్లో చూసుకోవాలండి, ఎస్విసి దగ్గర ఏదైనా డిఫెక్ట్ ఉందా లేదని. అలా చూసినప్పుడు మనకు క్లియర్గా కనపడుతుందండి. ఇక్కడ మనకు కలర్ ఫ్లోలో వితౌట్ కలర్లో 2 చూస్తున్నాం, అక్కడ మనకు డిఫెక్ట్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఐవిస్ టైప్ ఏఎస్డి చూద్దామండి. ఐవిస్ టైప్ అనేది చాలా రేర్గా చూస్తుంటామండి. ఇక్కడ మనం సబ్ కాస్టల్ వ్యూలోనే ఐవిస్ ముందు వీడియోలో మన ఎస్విసి దగ్గర ఉండింది కదండి, ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మనకు ఐవిసి దగ్గర క్లియర్గా తెలుస్తుంది డిఫెక్ట్ అనేది. ఇది సబ్ కాస్టల్ బైకేవల్ వ్యూ అండి. ఇక్కడ మనకు క్లియర్గా లార్జ్ ఐవిస్ టైప్ ఏఎస్డి ఉందండి. ఇవి వచ్చేసి చాలా రేర్గా కనపడుతుంటాయి ఇలాంటి కేసులు, క్లియర్గా చూడొచ్చు. మనం వితౌట్ కలర్లో కూడా చూస్తున్నామండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అక్కడ మనం చూస్తున్నాం కదండి, అక్కడ డిఫెక్ట్ వచ్చేసి చాలా లార్జ్గా ఉందండి.
ఇది వచ్చేసి మనకు ఐవిసి టైప్ ఏజ్డ్ అండి. ఇక్కడ మనం సబ్ కాస్టర్లో మళ్ళీ చూస్తున్నాము. అది వచ్చేసి క్లియర్గా మనకు ఐవిసి టైప్ ఏజ్డ్ అండి. Thank you for watching my videos. Please subscribe my channel. Thank you.